ఈ హక్కుల కోసం బాగా పోరాటం చేశాం. అసలు మనం పోరాటం చేద్దామన్నా మనకున్నటువంటి కస్టమ్స్ భారతదేశంలో ఇట్లా బయటకు వచ్చే పద్ధతి మనకు లేదు, మళ్ళీ రానే లేదు. మహిళలు ఇది పోరాటం తర్వాత భారతదేశంలో మహిళలకి ఏదైతే మనం చెప్పుకున్న ధర్మం ఒకటి ఉంది. ప్రతిరోజు మనం పేపర్ తీయగానే ఏదో ఒక ధర్మం పేరు చెప్తున్నారు, పురాతనమైన ధర్మం. సో ఆ ధర్మం ప్రకారంగా ఆడది సూతురాలు, ఆవిడికి ఏ హక్కులు లేవు. సో అటువంటి మహిళ భారతదేశంలో పోరాటం చేసే అవకాశం కూడా లేదు ఆ రోజుల్లో. అటువంటి టైంలో ప్రపంచమంతా మహిళలు వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మగవాళ్ళతో పురుషులతో పాటు సమానమైనటువంటి వేతనం ఇవ్వమని, 10 గంటలు 8 గంటలు పెట్టమని, ఓటు హక్కు మెయిన్ కావాల్సింది ఏంటంటే మనం నచ్చిన వ్యక్తిని ఎన్నుకున్నటువంటి ఓటు హక్కు, వీటి మీద ఎన్నో పోరాటాలు చేశారు. సో ఆ పోరాట ఫలితమే ఈరోజు మార్చి 8ని మనం మహిళా దినోత్సవంగా, ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఒక రకంగా మనం యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే భారతదేశంలో మహిళ సఫర్ అవుతున్నారు. ఇళ్లలో సఫర్ అవడం మనంతా ప్రతి మహిళ కూడా వాళ్ళ పుట్టిన ఇంట్లో లేదంటే వాళ్ళ మెట్టిన ఇంట్లో ఆవిడ సఫర్ అవడమే. ఎందుకంటే భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సగలం అని చెప్పి నిప్పుల్లో వేసేసేవారు. సో మరలా వివాహం చేసుకునే అధికారం లేదు, మన పిల్లలు వేరే వాళ్ళు దత్తత ఇచ్చే అధికారం లేదు, ఈవెన్ చదువుకునే అధికారం కూడా ఈ భారతదేశమైనటువంటి ధర్మంలో లేదు. సో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి దయ వల్ల మనం ఇక్కడ పోరాటం చేయకపోయినా ఇవన్నీ ఆయన గమనించినటువంటి వ్యక్తి ఆర్టికల్ 14, 15, 16 ద్వారా మగవాడు పురుషుడు భారతదేశంలో ఏ రకంగా అయితే తను పని చేసుకుంటాడో, ఏ రకంగా అయితే ఉంటాడో, అలాగే మహిళలు కూడా ఈ రాజ్యాంగం ద్వారా 14, 15 ఆర్టికల్ ద్వారా సమాన హక్కులు కల్పించారు. దాంట్లోనే మనకు ఓటు హక్కు వచ్చింది. మనం చెప్పుకున్నటువంటి ప్రతి హక్కులు కూడా వ్యక్తితో పాటు మనకే వచ్చింది. అంబేద్కర్ చివరిగా మాట చెప్పారు, నేనంత మంచి రాజ్యాంగం ఇన్ని హక్కులు ఇచ్చాను, కానీ పరిపాలించే వ్యక్తి ఎవరైతే వాళ్ళు సక్రమంగా పరిపాలించకపోతే ఇన్ని హక్కులు నేను ఇచ్చి ఉపయోగం లేదు. ఈ రోజు మహిళలు ఎంతమంది ఇక్కడ ఉన్నారంటే కారణం ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ హక్కుల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ఇంతమంది మహిళలు ఈ రోజు ఇక్కడ ఉన్నారని కారణం అది. రాజ్యాంగం మంచిదే, అందులో హక్కులు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, కానీ అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కాబట్టి ఇంతమంది మహిళలు ఈ రోజు ఇక్కడ వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే హక్కులను ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే 1955లో హిందూ వివాహ యాక్ట్ అనమాట, మీరు ఇన్ కేసు కొత్త చనిపోతే ముందు ఇంప్లిమెంట్ చేస్తారు, అదే మహిళని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అటువంటి హక్కు కూడా 1955, 56లో ఆ రాజ్యాంగం ద్వారా మనకు